అనేది ప్రశ్న. ఎందుకంటే మనము లెంట్లో 5వ వారంలో ఉన్నాం. ఇక ఒక్క వారములో మన ప్రార్థనలు ముగించి పరిశుద్ధ వారములోకి మనం వెళుతాం. దేవుని కొరకు మన ఆధ్యాత్మిక చింతనలో మనము తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు మనము సఫలత పొందాము, మన నిర్ణయాలకు మనము ఎంతవరకు కట్టుబడి ఉన్నాము అని ఈరోజు చిన్న విమర్శ మన గురించి మనము మన మనస్సులో చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఈరోజు 3 పాఠాలను అనుసరించి దేవుని పిలుపునకు మానవుడు చూపవలసిన విధేయత అనే అంశము మీద మన ధ్యానాన్ని మనము కొనసాగిద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఆదికాండము 12వ అధ్యాయంలో ఇక్కడ అబ్రాము అని ఉంది. అప్పటికి ఇంకా అబ్రహాము అని దేవుడు ఆయన పేరుని మార్చలేదు. దేవుడు అబ్రహామును పిలిచి తన దేశమును, తన బంధువులను, తన తండ్రి ఇంటిని విడిచి దేవుడు తనకు చూపించు దేశానికి బయలుదేరమని చెప్పాడట. తన సొంత ప్రాంతాన్ని విడిచి వెళ్ళటానికి చాలా బాధపడుతూ ఉంటారు కదండి. ఎవరమైనా మనము పుట్టి పెరిగిన ప్రాంతాన్ని విడిచి మరొక చోటికి వెళ్ళినా తిరిగి ఎప్పటికైనా మా ఇంటికి నేను వెళ్ళిపోవాలి అనే ఆలోచనతో మానవులం ఉంటాం కదండి. చాలా మంది దగ్గర నేను వింటూ ఉంటాను, పెద్దవాళ్ళు కూడా, నేను రిటైర్ అయ్యాక మళ్ళీ మా ఊరు నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మన ఊరు మన ఇల్లు, నా ఇల్లు నా ఊరు అని పేరు కదండి. మనకు చాలా స్వతంత్రత అక్కడ ఉంటుంది, అక్కడ ప్రేమ మనకు దొరుకుతుంది. ఈ ఆలోచన ఎక్కడ నుండి వచ్చిందంటే పరలోకము నుండి మనము దిగి వచ్చాము గనుక నేను మళ్ళీ నా ఇంటికి వెళ్ళిపోవాలి అనే ఆలోచనలో నుండి ఈ ఆలోచనను కూడా మనం తీసుకోవచ్చు. నేను నా సొంత ప్రాంతానికి, నా సొంత ఇంటికి వెళ్ళిపోతాను ఎప్పటికైనా. కానీ దేవుడు అంటున్నాడు అబ్రహాముతో, నేను నీకు చూపించే ప్రదేశానికి నువ్వు వెళ్ళాలి. నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నువ్వు బయలుదేరాలి. దేవుని పిలుపునకు చాలా విధేయత చూపించాడు అబ్రహాము. దేవుని పిలుపులో నువ్వు చూపించాల్సింది మొట్టమొదటగా విధేయత చూపించాలి. విధేయత చూపించకుండా నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు ఎక్కడా కూడా దేవుని పని కొరకు నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకోలేవు. విధేయత చాలా అవసరం. అబ్రహాముకు అందుకే విశ్వాసులకు తండ్రి అని పేరు కదండి. అబ్రహాముకు విశ్వాసులకు తండ్రి. ఎవరి విశ్వాసులు? తరువాత కాలంలో వచ్చిన ఇస్సాకు, యాకోబు, మోషే, దావీదు, ప్రవక్తలు. అలాగే మనము చూస్తే చరిత్రలో కూడా మనము క్రైస్తవ ఆదిమ సంఘ చరిత్రలో చూస్తే గొప్ప గొప్ప భక్తులు కదండి. అగస్టిన్ తన తల్లి యొక్క ప్రార్థన ద్వారా రక్షణ పొందుకున్నాడట. 16వ సంవత్సరములోనే పాప కూపములోకి ప్రవేశించాడు. యవనస్తునిగా వ్యభిచారములోకి పడిపోయిన అగస్టిన్ ఎన్నో సంవత్సరాలు తన తల్లి విడువక చేసిన కన్నీటి ప్రార్థన అగస్టిన్ని మార్చింది. అగస్టిన్ రాస్తాడు, ఆయన తరువాత రోజుల్లో సేవకుడై ఫాదర్గా, బిషప్గా ఆయన గొప్ప పరిచర్య చేశాడు. ఆయనను సంఘ పితరుడైన అగస్టిన్ అని పిలుస్తారు. ఒక వ్యభిచారి దేవుని సంఘములో అనేకులకు పితరుడుగా మార్చబడ్డాడు. అదే శరీరం, అదే ఘటం కదండి, అదే మట్టి ఘటం. దేవునిలోకి వచ్చిన తర్వాత మన రూపము, మన ముక్కు, మన కళ్ళు, ముఖము మారిపోవు.
అదే శరీరము, కానీ హృదయం మార్చబడుతుంది. ఎప్పుడు హృదయం మార్చబడుతుందో మన ప్రవర్తన అంతా కూడా మార్చబడుతుంది. మన జీవిత విధానాలే నూతన కోణాన్ని యేసు వైపు, సిలువ వైపునకు ప్రయాణం ప్రారంభించి కొత్త కోణాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. అగస్టీన్ రాస్తాడు, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహములో నేను యేసు పాదాల చెంతకు కొట్టుకుపోయాను అంటాడు. అంటే ఆ తల్లి ఎంత కన్నీరు కార్చిందో చూడవచ్చు, మనం ఆలోచించవచ్చు. అగస్టిన్, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహములో నేను యేసు పాదాల చెంతకు కొట్టుకుపోయాను. ఇంకా మార్పు చెందిన అగస్టిన్ వెనుకకు తిరిగి చూసుకోలేదు. అగస్టిన్ తన తల్లి ప్రార్థన ద్వారా రక్షింపబడ్డాడు. మార్టిన్ లూథర్ మహాశయుడు కదండి, ఒకరోజు పిడుగుపాటుకు ఆయన లోనై ఆ పిడుగుపాటు నుండి తప్పించుకున్నాక నిర్ణయం తీసుకున్నాడు, యేసు కొరకే నేను జీవిస్తానని. అలాగే గొప్ప గొప్ప భక్తులు వారి జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనల ద్వారా విశ్వాసంలోని ఇలాంటి గొప్ప భక్తులకు చరిత్రనే తిరగరాసిన వారు, సంఘాన్ని సంస్కరించిన గొప్ప వారికి ఆ విశ్వాసులకు తండ్రి ఎవరటండి? అబ్రహాము. అబ్రహాము అన్య కుటుంబము నుండి ఎంపిక చేయబడ్డాడు. మనం గమనించవచ్చు, దేవుడు మానవాళినంతటినీ కూడా శిక్ష విధిస్తూ సమూల నాశనం చేశారు. ఒక్క కుటుంబాన్ని మాత్రం ఆయన ఓడలో ఉంచి సంరక్షించారు. ఆ కుటుంబము నోవహు కుటుంబము. నోవహు కుటుంబము నుండి వచ్చిన సంతానము కూడా తిరిగి పాపములో ప్రవేశించి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. కానీ వారిలో ఒకరు ప్రత్యేకంగా దేవునికి కనిపించారు. దేవునికి కనిపించారు. ఆయనే అబ్రహాము. అబ్రహామును దేవుడు ఎన్నుకొని చాలా గొప్ప దీవెనలు, అబ్రహాము దేవుని పిలుపునకు ఎప్పుడు విధేయత చూపించాడో వెంటనే గొప్ప దీవెనలు ఇక్కడ ఆయన కుమ్మరిస్తూ ఉన్నాడు. నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. మొట్టమొదట నిన్ను గొప్ప జనముగా చేసి. అప్పుడు అబ్రహాం వయసు ఎంతటండి? 75 సంవత్సరాలు. ఇంకా మనం ముందుకు వెళితే అక్కడ వయసుని, శారా వయసు కూడా చెప్పబడుతుంది ఒక సమయంలో. ఆ లెక్క ప్రకారం చూస్తే ఆయనకు 75 సంవత్సరాలు, శారాకు 65 సంవత్సరాలు. 75 సంవత్సరాల అబ్రహాము, 65 సంవత్సరాల శారాను దేవుడు, నేను మీకు చూపించు దేశమునకు మీరు వెళితే నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను అని చెప్తున్నాడు. 75 సంవత్సరాల వృద్ధుడు, లేదా పోనీ 3-4 వేల సంవత్సరాల క్రితము నాటి మాటలు గనుక ఆ రోజులలో మనుషులకు ఉన్న శక్తి ప్రకారము ఒకవేళ 75 సంవత్సరాలు ఇప్పుడు ఉన్న 75తో మనం పోల్చలేమనుకుందాం. ఇంకా కొంచెం శక్తి కలిగి ఉండవచ్చు. కానీ స్త్రీ కాలధర్మము ముగించబడిన తరువాత 75 సంవత్సరాలు ఎవరెవరిని విడిచిపెట్టాలి? మీ దేశమును, మీ బంధువులను, మీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి మీరు ప్రత్యేకంగా రావాలి నేను చూపించే ప్రదేశానికి. దేవుని పరిచర్య కొరకు నిన్ను ఆయన పిలిచినప్పుడు మొట్టమొదట నిన్ను ప్రత్యేకపరుస్తాడు. ఆ పాపుల సహవాసములో, ఆ అన్య క్రైస్తవేతర దృక్పథాలలో నువ్వు ఉంటే మరలా తప్పిపోతావేమో అని దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన పని కొరకు ఎన్నుకొని ప్రత్యేకిస్తాడు. ఆయన అబ్రహామును దేవుడు ప్రత్యేకిస్తూ ఉన్నాడు. అబ్రహాము ఆ గొప్ప దేవుని దీవెనకు ప్రత్యేకింపబడి దేవుని పిలుపునకు విధేయత చూపించాడు, గొప్ప జనముగా చేస్తాడు. ఇలాగున ఇప్పటి నుండి ప్రారంభమైన దేవుని దీవెనలు మాటలు వింటూ ఒకానొక సమయం వచ్చేటప్పటికి శారా ఏం చేసిందటండి? వచ్చే సంవత్సరము మరలా నేను ఈ సమయానికి నీకు సంతాని కుమారుడు అనుగ్రహింపబడతాడు అంటే శారా ఏం చేసిందట? నవ్వింది కదా. ఎన్నిసార్లు, ఎన్ని రోజుల నుండి వింటున్నాము.
నాకు 65 సంవత్సరాల వయసులో దేవుడు నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని విడిచి రమ్మన్నాడు. ఇప్పుడు నాకు 90 సంవత్సరాలు, దరిదాపుగా 90 సంవత్సరాలు, అంటే 25 సంవత్సరాలు గడిచిపోయి 25 సంవత్సరాల నుండి వింటూ ఉన్న ఈ మాట అని పక్కున నవ్వింది. బహుశా ఆమె వయసు కూడా ఆమెకు గుర్తొచ్చి ఉంటుంది కదా. దగ్గర 90 ఏళ్ల వయసులో నేను అంతా కూడా స్త్రీ ధర్మము ఉడిగిపోయిన తరువాత ఎక్కడ నేను బిడ్డలను కంటాను. ఆమె నవ్వింది. దేవుడు కోపపడ్డాడు. దేవుడు మాట తప్పని దేవుడు కదండి. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన ఎప్పుడు మాట తప్పడు. దేవుని పిలుపునకు విధేయత చూపిన వారిని ఖచ్చితంగా ఆయన ఆశీర్వదించేది. ఖచ్చితంగా ఆయన దీవిస్తాడు. సమయము, కాలము, నీ వయస్సు, నీ పరిస్థితులు అనవసరం. దేవుడు సమస్తమును తలక్రిందులు చేయగలడు. ఆమేన్. దేవుడు సమస్తమును ఆయన ఆధీనములో ఉంచుకున్న సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు. దేవుడు చెప్తా, నిన్ను గొప్ప జనముగా చేసేదను. 2, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. ఇప్పుడు విశ్వాసులకు తండ్రి ఎవరండి? అబ్రహామే. ఎక్కడి నుండి చెప్పుకొస్తాను? నోవహు దేవుని చిత్తములో సంరక్షింపబడి మానవాళికి మరల ఆది పురుషునిగా చెప్పబడ్డాడు జలప్రలయం తరువాత. కానీ చరిత్రలో మనం చూస్తే దేవుడు ఎన్నుకొని ప్రత్యేకించిన వ్యక్తి ఎవరు? అబ్రహాము. అబ్రహాముకే ఆ గొప్ప స్థానము ఇవ్వబడి, నీ నామమును గొప్ప చేయదు, నీ నామమును గొప్ప చేయదు. అబ్రహాము, యేసయ్య ఒక ఉపమానం చెప్పారు కదా, ధనవంతుడు లాజరు ఇద్దరు ఉండేవారట. ధనవంతుని బల్ల దగ్గర కూర్చొని ఏమైనా క్రింద పడితే రొట్టె ముక్కలు ఏరుకొని తినటానికి లాజరు, కురుపులతో ఉన్న అసహ్యంగా ఉన్న లాజరు ఉండేవాడు. కానీ లాజరు దేవుని యందు భయభక్తులు గలవాడు. మరణించగానే అతనిని జీవమునకును లాజరును జీవానికి, పరదేశుకు, ధనవంతుడను నిత్య నరకాగ్నికి దూతలు తీసుకువెళ్ళి విడిచిపెట్టారు. అక్కడ ధనవంతుడు అగ్నిలో కాలిపోతూ ఉండగా అవతల వారికి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు కనిపించాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు కనిపించాడు. వెంటనే పిలిచాడు, తండ్రివైన అబ్రహామా. వీడు యూదుడు కదా, తండ్రివైన అబ్రహామా అని పిలిచాడు. తండ్రివైన అబ్రహామా అంటే అబ్రహాం పలుకుతూ నాయన, నువ్వు ఇటు రాకుండగా, మేము అటు రాకుండగా నీకును మాకును మధ్య ఏముంది? మహా అగాధం ఉంది. మేము రాకూడదు. కొంచెం చిటికిన వేలుతో ఒక చుక్క నీరు నా గొంతులో వేయమని లాజరుకు చెప్పు, తండ్రివైన అబ్రహామా. విశ్వాసులకు తండ్రి. నరక కూపములో తనకు ఇవ్వబడిన సమయాన్ని వృధా చేసుకున్న ఒక వ్యక్తి నరకాగ్నిలో కాలిపోతూ పిలుస్తున్న పిలుపు ఏమంటే, తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహామా. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఇవ్వబడిన సమయంలో నువ్వు రక్షణ పొందుకోలేకపోతే నరకాగ్నిలోకి వెళుతాం మనం కూడా. అందరికీ రక్షణ భాగ్యం ఇవ్వబడింది. ఆయన నామమును గొప్ప చేసిన దేవుడు. అబ్రహాము పరదేశిలో ఉన్నాడు. ఆయన రొమ్మున లాజరు ఆనుకొని ఉన్నాడు. ఎంత గొప్పతనాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు కదా. తరువాత నీవు ఆశీర్వాదముగా నుందువు. అబ్రహాము ఏ ప్రాంతమునకు వెళ్ళినా అక్కడ దీవెనలు కురిపించబడుతూ ఉన్నాయి. అబ్రహాము ఏ ప్రాంతానికి వెళితే అక్కడ అందరూ కూడా దీవించబడుతూ ఉన్నారు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. నిన్ను ఎవరు దీవిస్తే వారికి దీవెనలు ప్రమరింపబడతాయి. ఎంత గొప్ప దీవెనలండి, ఎంత గొప్ప దీవెనలు అబ్రహాముకి ఇస్తారు. దీని అంతటికీ కారణం అబ్రహాము దేవుని పిలుపుని అందుకొని విధేయత చూపాడు. అంతే. ఈరోజు దేవుని పిలుపుని అందుకున్న మనము, దేవుని బిడలమైన మనము, మన పిలుపుకు ఏ విధేయత చూపుతున్నామో
ఆలోచించాలి. దేవుడు లోకులను, గొప్పవారిని సిగ్గుపరచటానికి ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడట ఆయన పరిచర్య కొరకు. అంతే కదండి, దేవుడు ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నాడటండి. చాలా బలహీనులను ఆయన ఎన్నుకున్నాడట. క్రైస్తవ్యాన్ని మనము కొన్ని సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు వెనుక, 150 సంవత్సరాల వెనుకకు మన సాంఘిక స్థితిగతులకు వెళితే మనం అందరము కూడా చాలా వెనుకబడిన తరగతుల నుండి వచ్చిన వారు. క్రైస్తవ మిషనరీలు కూడా మన మధ్యకే, మన పూర్వీకుల మధ్యకు వచ్చి వారు పరిచర్య చేశారు. దేవుని పిలుపును వారు వివరించారు. దేవుని గొప్ప ఉన్నతమైన రక్షణ భాగ్యాన్ని వివరించి వారు చెప్పారు, యేసు ప్రేమను మీకు అందించటానికి వచ్చాము. సాంఘికంగా, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా బలహీనపడి ఆధ్యాత్మికంగా కృంగిపోయి ఉన్న చాలా బలహీన వర్గాలను క్రైస్తవ మిషనరీలు ఎన్నుకున్నారు. ఎందుకంటే అది యేసయ్య చూపిన గొప్ప విధానం. యేసయ్య వెళ్ళి, ఆ రోజుల్లో సినగోగులు ఉండేవాళ్ళు కదా, సునగోగు అని ఉండేది. అక్కడ యూదులు తమ పిల్లలను పంపించి ఆ ధర్మశాస్త్రాన్ని బోధించి వారు అక్కడ నేర్చుకుంటారు. యేసయ్య కూడా సునగోగుకు వెళ్ళే చదువుకున్నారు. అక్కడ ధర్మశాస్త్రం బోధిస్తారు. ఇంకా చెప్పాలంటే చదువు నేర్పిస్తారు. అవి పాఠశాలలు, చిన్నపిల్లలకు బైబిల్ తరగతులు కూడా అక్కడ నిర్వహిస్తారు. అలాంటి సునగోగులకు యేసయ్య వెళ్ళి, ఇక్కడ ఎవరు బాగా చదువుతున్నారు పిల్లలు, ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ ని నాకు శిష్యులుగా పంపించండి అని యేసయ్య అడగల. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, లోకం ఎప్పుడు అన్ని ఫస్ట్ ఉండే వాళ్ళనే గౌరవించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ యేసయ్య చివరిగా ఉండి ఫెయిల్ అయిపోతున్న వారిని కూడా మొదటి స్థానంలో నిలవపెట్టడానికి యేసయ్య ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది యేసయ్యకు, లోకపు జ్ఞానులకు ఉన్న వ్యత్యాసం. అది ఎప్పుడు లోకులు దాన్ని, ఆ ప్రేమను అర్థం చేసుకోలేరు. లోకం ఎప్పుడు కదండి, మంచి మార్కులు సంపాదించిన వారిని టీచర్స్ కూడా ఇప్పుడు విద్యా విధానాలన్నీ మారిపోతూ ఉన్నాయి. సంతోషం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మరలా కొత్త విధానాలు తెస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు కదండి. విద్యా విధానాలలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. పూర్వపు రోజుల్లో టీచర్కి, ఉపాధ్యాయులకు క్లాస్ రూమ్ లో, తరగతి గదిలో ఎవరు సరిగా చదవరో, శ్రద్ధ ఉండదో వాళ్ళ మీద ఉపాధ్యాయులు ఎక్కువ శ్రద్ధ పెట్టి వారిని చదివించి వారు కూడా పాస్ అయి మరి ఒక ఉత్తీర్ణులై ఇంకొక తరగతికి వెళ్ళటానికి శ్రమించేవారు. మా బాబుని ఈ మధ్య మళ్ళీ ఫిబ్రవరి 1st వీక్ లో జాయిన్ చేశాం మా పిల్లల్ని స్కూల్లో. మా బాబు ఏమంటే చదువు మీద ఎక్కువ శ్రద్ధ ఉండదు, ఎంతసేపు ఆటలాడుతూ ఉంటాడు. ఈ లాక్డౌన్ లో మేము కూడా సరిగా పట్టించుకోక అన్ని మర్చిపోయాడు. ఖచ్చితంగా 1 సంవత్సరం రోజుల తరువాత స్కూల్ రీఓపెన్స్ అయ్యాయి. లాక్డౌన్ తర్వాత పిల్లలు ఖచ్చితంగా ఎంత తల్లిదండ్రులు చెప్పినా వారు మాత్రం వెనుకబడి ఉంటారనేది అందరికీ తెలుసు. తరగతికి వెళ్ళగానే 2-3 రోజుల్లో టీచర్ కంప్లైంట్ చేస్తున్నారు, మీ అబ్బాయికి ఏం రాదు, మీ అబ్బాయి ఏం చదవడు, మీ అబ్బాయి ఎందుకు ఉపయోగపడడు, మీ అబ్బాయి ఏమీ కూడా చెప్తే రాయటం లేదు, ఏమీ రాయడు కాబట్టి మీ దగ్గరికి పంపాము అని నేను చెప్పాను. ఏమీ చదవడు కాబట్టే మీరు నేర్పిస్తారని మీ దగ్గరికి పంపాము. అన్ని చదివేటట్లయితే స్కూల్కి ఎందుకు పంపుతాం ఫీజులు కట్టి? ఈ రోజుల్లో విధానాలన్నీ మారిపోతూ ఉన్నాయి. యేసయ్య బలహీనులను కూడా బలవంతులుగా తయారు చేయటానికి ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం కాదు, ఆయన అలాగున బలవంతులను చేస్తారు. లోకము బలవంతులనే ఎన్నిక చేసుకొని తన పనులు చేసుకుంటూ ఉంటుంది. లోకానికి యేసయ్యకున్న వ్యత్యాసం అది. ఈ రోజుల్లో క్రైస్తవ్యము కూడా ఏమైందంటే, గొప్పవారిని, గొప్ప ఆధిక్యత గల వారిని, జ్ఞానవంతులను లేదా సమాజంలో గౌరవం ఉన్న వారికే సంఘాలలో ప్రాధాన్యత వచ్చేస్తూ ఉంది. తప్పు.
యేసయ్య బలహీనులను ఎన్నుకున్నాడు కదండి. ఇంకా చెప్పాలంటే ఈ పదం ఉపయోగించాలంటే దళితులు. ఈరోజు చదువుకున్న పత్రిక పాఠం కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1:21 నుండి 31 వరకు తృణీకరింపబడిన వారు బలహీనులు అని చెప్పారు. తృణీకరింపబడిన వారంటే మనమే. 2000 సంవత్సరాల క్రితము భక్తుడు రాస్తున్నాడు, తృణీకరింపబడిన వారిని ఎన్నుకొన్నాడట యేసయ్య. రక్షణ ప్రణాళిక భారతదేశానికి క్రైస్తవ మిషనరీలు వచ్చి ఈ సేవను జరిగించే ఒక ప్రణాళిక 2000 సంవత్సరాల క్రితమే భక్తుడు రాసిన బలహీన వర్గాలను దేవుడు ఎన్నుకొన్నాడు బలవంతులను సిగ్గుపరచటానికి. ఎందుకు బలవంతులను, గొప్పవారిని, జ్ఞానులను దేవుడు ఎన్నుకోలేదు అంటే రాత్రి ఆలోచిస్తున్నాను నేను. వారి మాట వినరు. జ్ఞానవంతుడు తన జ్ఞానమును బట్టి గర్విస్తూ ఉంటాడు. ధనవంతులు తమ ధనాన్ని బట్టి అహంభావముతో ఉంటారు. లేదా బలవంతులు తమ బలాన్ని బట్టి విర్రవీగుతూ ఉంటారు. కానీ బలహీనులు ఎప్పుడు విధేయత కలిగి ఎవరు నాకు సహాయం చేస్తే వారిపై ఆధారపడి నేను పైకి వస్తామా అని చూస్తుంటారు. ఇక్కడ ఒక ఆలోచన గుర్తొస్తుంది. చిన్నపిల్లలను నా యొద్దకు రానీయుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం, దేవుని రాజ్యం అన్నాడు సువార్తికుడు. చిన్నపిల్లలను నా యొద్దకు రానీయుడి అని యేసయ్య ఎందుకని, వీరిదే దేవుని మీరు ఇలాగున ఉండని ఎడల, మీరు వీరిలాగా ఉండకపోతే మీరు పరలోక రాజ్యంలోకి రాలేరన్నాడు యేసయ్య. వాళ్ళలాగా ఎలా ఉండాలి? ఇప్పుడు చూస్తున్నాం, మనం కూడా చర్చిలో అల్లరి చేస్తున్నారు. వాళ్ళలాగా మనము అల్లరి చేస్తే పరలోకానికి వెళ్తామా? వాళ్ళు ఎంతసేపు చాక్లెట్ల కోసము, బిస్కెట్ల కోసము పోరాడుతూ ఉంటారు. మనం కూడా చాక్లెట్లు, బిస్కెట్లు కోసం పోరాడితే పరలోకానికి వెళ్తామా? తప్పు, పొరపాటు. ఆ దృక్పథాన్ని ఇక్కడ ఎక్కడా చెప్పలేదు. ఎందుకు చిన్నపిల్లల లాగా ఉండమని వేసాడు? వారు తల్లిదండ్రుల మీద 100% ఆధారపడి ఉంటారు. 100% తల్లిదండ్రుల మీద వారు ఆధారపడి ఉంటారు. తల్లిదండ్రుల అనుమతి లేనిది వారు ఏమీ చేయరు. ఏ పనికైనా తల్లిదండ్రులను అడిగి వెళ్ళటానికి వారు ఇష్టపడతారు. సంపూర్ణంగా తల్లిదండ్రుల మీద ఆధారపడి వారిని ఎప్పుడు ప్రేమించి, ఆదరించి, సంరక్షించి వారికి మంచి స్థితిని ఇస్తారనే నమ్మిక వారిలో కలిగి తల్లిదండ్రుల మీదే వైపే చూస్తూ ఉంటారు. యేసయ్య అన్నాడు, నా ఎడల ప్రేమ, గౌరవము, ఆప్యాయత, నన్ను ఉన్నత స్థితికి యేసు తీసుకెళ్తాడనే ప్రేమ మీరు కూడా పిల్లలలాగా కలిగి నా మీద సంపూర్ణంగా ఆధారపడితే గాని మీరు పరలోక రాజ్యంలోకి రారు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఈరోజు ఉన్నత స్థితి మనకు ఇవ్వబడింది. మన ఉన్నత స్థితిని మనము మరచిపోయి ఈరోజు దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తే, మన పిలుపును మనము నిర్లక్ష్యం చేస్తే దేవునికి లెక్క చెప్పవలసిన వారమై ఉంటాం. దేవునికి లెక్క చెప్పవలసిన వారమై ఉంటాం. నాకు ఒక మిషనరీ పేరు డేవిడ్ అనుకుంటా, గుర్తు రావట్లేదు. చెప్పాను మీకు పూర్వం, డేవిడ్ అనుకుంటున్నాను. ఆయన తన భార్య ఆఫ్రికా దేశంలో ఒక తెగ మధ్యకు సేవ చేయటానికి వెళ్ళారట. అక్కడ సేవ చేయటానికి వారు దేవుని పిలుపునందుకొని, పలానా ప్రాంతానికి మీరు మిషనరీలుగా వెళ్ళాలని దేవుని పిలుపు వారికి వచ్చినప్పుడు వారు ప్రేరేపింపబడి అక్కడికి వెళ్ళారట. అక్కడికి వెళ్ళి వారు సేవ ప్రారంభిస్తే అక్కడ ఉన్న మిషనరీలు అక్కడ సేవ చేస్తున్న వారు చెప్పారట, ఇక్కడ ఉన్న ప్రజలు, ఈ తెగవారు చాలా మొండివారు. వీరు ఎట్టి పరిస్థితులలో మీ మాటలకు లొంగరు. కాబట్టి మీరు చాలా ఓపిక వహించాలి. ఎన్ని రోజులు, ఎన్ని మాసాలు, ఎన్ని సంవత్సరాలు తెలియదు. వారిలో మార్పు రావటానికి మీరు ఎక్కువ ఓపిక కలిగి ఉంటారు. ఆ పాలయానికి దూరంగా, ఆ తెగవారి గ్రామానికి దూరంగా ఒక ఎత్తులో వీరు గుడిసెలు వేసుకుని మిషనరీలు అక్కడ ఉండేవారట. వీరి దగ్గరికి ఎవ్వరు వచ్చేవారు కాదు.
వీరు సువార్త ప్రకటించడానికి వెళ్ళిన ఆ గ్రామస్తులు వారిని లోపలికి రానిచ్చేవారు కాదు. డేవిడ్ అతని భార్య వారానికి ఒక్కసారి మాత్రము అక్కడ దొరికే మాంసము, గుడ్లు అమ్మటానికి ఒక చిన్న పిల్లాడు మాత్రము వారి దగ్గరికి వచ్చేవాడు డబ్బుల కోసం. ఆదివారం వచ్చేవాడు సరాసరి. వీరిద్దరు అప్పుడు మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఆదివారం ఆరాధనకు ఈ అబ్బాయి కూడా వచ్చేవాడు కాబట్టి కొనుక్కొని డబ్బులు ఆరాధన అయ్యాక ఇస్తామని ప్రార్థనలో కూర్చోపెట్టేవారట. ఆ అబ్బాయిని కూడా డబ్బులు ఇస్తే పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు ఆ అబ్బాయి. కనుక ఆ అబ్బాయికి కావలసినవి తిరిగి ఇవ్వటానికి ఇస్తాను, కాసేపు కూర్చొని ప్రార్థన అంతా అయ్యేంత వరకు ఆ అబ్బాయిని కూర్చోపెట్టేవారు. ఎన్ని మాసాలు, సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఒక్క ఆత్మ కూడా రక్షింపబడలేదట. అంతలో భార్యకు అనారోగ్యము, పాప జన్మించింది. ఈయన డేవిడ్ తన భార్య అనారోగ్యంతో ఉండగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఆమె మాత్రం ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. తన భార్యను అక్కడే ఆ కొండ మీద ఒక ప్రాంతంలో సమాధి చేసి ఆ సమాధి మీద కొన్ని రాళ్ళు ఉంచి మరి ఒక మిషనరీ దంపతులకు ఆ పాపను అప్పగించి, వద్దు, నేను ఇక ఈ పాపను పెంచలేను, నేను ఇక మిషనరీగా పని చెయ్యను, ఎందుకంటే దేవుడు తన పిలుపును నాకు ఇచ్చి నన్ను పిలిచాడు, కానీ ఇక్కడ నేను నా భార్యను పోగొట్టుకున్నాను, ఇప్పుడు నా కూతుర్ని కూడా నేను మీకు ఇచ్చి వెళ్ళిపోతున్నాను, ఈ ఒంటరి బ్రతుకును నేను భరించలేను, నేను ఇక వెళ్ళిపోతానని ఎటో వెళ్ళిపోయాను. అక్కడ మరి ఒక మిషనరీ దంపతులు ఆ పాపను పెట్టుకొని కొన్ని రోజులు సేవ చేసిన ప్రయోజనం లేకపోయిందటండి. చివరిగా వారు కూడా హెడ్ ఆఫీస్ మిషన్ రిపోర్ట్ రాశారు, ఇక సేవను మానేసి వేరొక ప్రాంతంలో సేవను మొదలు పెడితే మంచిది, ఇంకా మనం ఈ సేవని ఇక్కడ ఆపేద్దాం, ఎందుకంటే వీరిలో మార్పు రావటం లేదు అని ఆలోచించి అక్కడ సేవను క్లోజ్ చేశారట, ముగించి అక్కడ ఆపేసి వేరే ప్రాంతానికి వెళ్ళి ఈ మిషనరీ దంపతులు ఆ చిన్న పాపను తీసుకొని వాళ్ళు కూడా అమెరికా వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. చాలా సంవత్సరాలు గడిచిపోయిన తరువాత ఈ పాప పెరిగి పెద్దదైందట. పెద్దదయ్యి ఒకరోజు ఈ అమ్మాయి బాగా చదువుకొని ప్రొఫెసర్ గా ఉంది. ఆమె పని చేస్తున్న కళాశాలలో, యూనివర్సిటీలో, లైబ్రరీలో ఆఫ్రికన్ లాంగ్వేజ్ లో ఒక ఆర్టికల్ ఉందట. ఆ ఆర్టికల్ కి పైన ఒక ఫోటో ఉందట, తెల్లని సమాధి, ఆ సమాధి మీద కొన్ని రాళ్ళు, సిలువ గుర్తు ఉన్నాయట. వెంటనే గుర్తొచ్చింది. పెంచిన తల్లిదండ్రులు చెప్పారట, మీ అమ్మని అక్కడే సమాధి చేశాము, ఆ సమాధి మీద రాళ్ళు, తెల్లటి సున్నము మీ నాన్నగారు వేశారు, మీ నాన్న మాకు నిన్ను అప్పగించి వెళ్ళిపోయారు అని. ఆ మాటలు ఈ అమ్మాయి గుర్తొచ్చాయి. ఆ రోజున మా అమ్మ చనిపోయినప్పుడు మా నాన్న చేసిన సమాధిలాగే ఈ సమాధి ఉందని, ఆ భాష రాదు గనుక ఆ అమ్మాయి మరొకరిని పిలిచి ఆ భాష ఏంటని చదివి చెప్పమంటే ఆఫ్రికా దేశంలో జరిగిన ఒక మిషనరీ సంఘటన, మిషనరీల ద్వారా జరిగిన ఉద్యమం గురించి రాశారని చెప్పారట. ఏముంది అందులో అంటే అక్కడ జరిగిన సేవ, ఇప్పుడు అక్కడ ఉన్న ఒక పాస్టర్ గారు, అంటే దరిదాపుగా 200 మంది పాస్టర్ గారులకు ఒక నాయకుడు అక్కడ నుండి పలానా రోజు ఒక కాన్ఫరెన్స్ రాబోతున్నారట అని చెప్పారు. ఈమె అనుకుంది నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని. వెళితే ప్రక్కనే ఆ పాస్టర్ గారు కూర్చున్నారట. ఈమె ప్రక్కన వచ్చి అంతా అయ్యాక అడిగిందట, మీరు ఆ తెల్ల సమాధి ఉన్న చోట నుండి వచ్చారా ఆఫ్రికాలో? అవును, ఆ తెల్ల సమాధి దేవుడు మా మధ్యకు పంపిన దేవదూత ఆమె చేసిన ప్రార్థన వలన మేము రక్షింపబడ్డామంటే. ఆమె పేరేంటి? ఆమె పేరు మేరీ. ఆయన ఎవరు అంటే ఆమె భర్త, పాప ఎటు వెళ్ళిపోయారో మాకు తెలియదు, ఆయన పేరు డేవిడ్. ఆ పాప ఎక్కడుందో ఇప్పుడు మాకు తెలియదు అంటే గట్టిగా అతన్ని హత్తుకొని ఏడ్చిందట ఆ అమ్మాయి. ఎందుకంటే ఆ చిన్నప్పుడు ఆ అమ్మాయే ఇప్పుడు నేను అని ఆ పాస్టర్ గారికి చెప్పిందట.
అప్పుడు ఆ పాస్టర్ గారు సంతోషంతో కేకలు వేసి చెప్పారట, అమ్మా నేనెవరంటే ఆదివారము మీ అమ్మా నాన్నకు కోడిగుడ్లు మాంసము తీసుకెళ్లి నన్ను కూడా ప్రార్థనలో కూర్చోపెట్టేవారు. అలా ఉన్న రక్షణ దేవుని ప్రేమను నేను అనుభవించాను. మీ అమ్మ చనిపోయిన తరువాత మీ నాన్నగారు వెళ్ళిపోయారు, మిషనరీలు వెళ్ళిపోయారు. నేను సువార్త ప్రకటించటం ప్రారంభించాను. ఇప్పుడు పరిసర గ్రామాలలో 200 సంఘాలు స్థాపించబడ్డాయి. 200 మంది సేవకులు అక్కడ పని చేస్తున్నారు. దేవుని పిలుపునందుకున్న మనము విధేయత కలిగి ఉండాలి. ఎప్పుడు అవిధేయులమై దేవుని తిరిగి ప్రశ్నించే వారముగా మనము ఉండకూడదు. ఎప్పుడు దేవునికి విధేయత చూపే వారంగా ఉండాలి. ఇప్పుడు ఈ అమ్మాయికి వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు. ఎక్కడున్నాడు, వాళ్ళ నాన్న ఎక్కడున్నాడో తెలియదు. వెతుక్కుంటూ వెళ్ళిందట. స్వీడన్ వెళ్ళింది. వాళ్ళ నాన్నగారు అక్కడ ఉన్నారని మిషన్ రిపోర్ట్స్ లో ఉన్నాయి. ఆయన ఆఫ్రికా నుండి వచ్చి ఆయన స్వీడన్ వెళ్ళిపోయాడని మాత్రం ఉంది. అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళింది. ఒక పెద్ద అపార్ట్మెంట్ లో ఒక ఇంట్లో ఆయన ఉన్నారని తెలిసింది. వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళగా వాళ్ళ నాన్న మళ్ళీ వివాహం చేసుకొని పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళని అడిగిందట, నేను మీ స్టెప్ సిస్టర్ని, నేను మీ అక్కని, నాన్నని చూడటానికి వచ్చాను అంటే ఆయన గదిలోకి పంపించారట. ఎక్కడ చూసిన సిగరెట్లు, ఆయన మద్యం సీసాలు పడేసి దేవుణ్ణి వ్యతిరేకిస్తూ దేవుని మీద కోపంతో దరిదాపుగా 30 సంవత్సరాలు దేవుణ్ణి ద్వేషిస్తూ బ్రతుకుతున్నారంటే వెళ్ళి చెప్పిందట ఈ అమ్మాయి, ఎవరమ్మా మీరు అంటే, నేను నీ కూతుర్ని. వెంటనే తన భార్య మేరీ గుర్తొచ్చింది. కూతుర్ని చూడగానే అలాగే ఉంది, భార్యలాగే. వెంటనే పట్టుకుని ఏడ్చాడట, మీ అమ్మని దేవుడు తీసుకెళ్లిపోయాడు, నిన్ను కూడా నేను పెంచలేక నిన్ను వదిలేసుకున్నా, నన్ను క్షమిస్తావా అని. దేవుని ప్రేమ గొప్పది నాన్న, దేవుడు అందరినీ క్షమిస్తాడు. నువ్వు అనుకున్నావు అక్కడ సేవ జరగలేదని, ఇదిగో ఈ ఆర్టికల్ చూడు. ఆ రోజు మీ దగ్గరికి వచ్చిన మాంసము కోడిగుడ్లు అమ్మిన ఆ అబ్బాయి ఈ రోజు 200 సంఘాలు స్థాపించాడు. వెంటనే అక్కడే మోకరించి దేవుణ్ణి క్షమాపణ అడిగి తిరిగి డేవిడ్ రక్షణలోకి ప్రవేశించాడు. అతను ఇష్టానుసారంగా జీవించిన 30 సంవత్సరాల ప్రభావం అతని మీద ఉంది గనుక అతడు క్యాన్సర్ తో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ రక్షింపబడి మరలా రక్షణలోనికి వచ్చి ప్రభు దగ్గరికి చేరాడు. దేవుని పిలుపునకు నువ్వు విధేయత చూపినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. యేసయ్య చెప్తున్నాడు, నేను సమాధానములు మీకు రాలేదు, నేను కక్షలు, నేను ఎక్కడైతే సువార్త ప్రకటిస్తానో, మీకు సత్య సువార్త ప్రకటిస్తానో, వెంటనే అపవాది ఎవరి హృదయాలను ప్రేరేపించి అక్కడ కక్షలను రేపుతూ ఉంటుంది. ఖచ్చితంగా అపవాది యొక్క ప్రభావం ఉంటుంది. కానీ మీ సిలువను మీరు ఎత్తుకొని నన్ను వెంబడించిన ఎడల నేను మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్తాను. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టములు అబ్రహాముకు వచ్చినా ఎక్కడ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఎక్కడ దేవుణ్ణి ఆయన దేవునిపై తిరుగుబాటు చేయలే. చాలాసార్లు మనం దేవుణ్ణి అంటుంటాం కదండి, నా జీవితం అంతా కష్టాలే, చిన్నతనం నుండి కష్టాలు, చిన్నతనంలో అవమానాలు ఎదుర్కొన్నాను, చిన్నతనంలో ప్రేమను పొందుకోలేదు, యవనస్తున్నయ్యాక నా జీవితంలో ఎన్నో అవమానాలు, యవనస్తురాలయ్యాక నాకు గౌరవం లేదు, వివాహ జీవితంలో నాకు సంతోషం లేదు, లేదా నా కుటుంబంలో నాకు సంతోషం లేదు, నాకు బిడ్డలు లేరు, నన్ను అందరూ హేళన చేశారు, లేదా బిడ్డలు ఉంటే బిడ్డలు స్థిరపడలేదు. ఎన్నో దేవుణ్ణి ప్రతి నిమిషము దేవుణ్ణి తిరుగుబాటు చేస్తూ ఉంటాం. ఎందుకు నా జీవితంలో చేశావు? నువ్వు తిరగబడటానికంటే విధేయత చూపటం నేర్చుకో. దేవునికి విధేయత చూపు. దేవునికి విధేయత నువ్వు చూపినప్పుడు అబ్రహాము మీద కృమ్మరించిన దీవెనలు నీ మీద కృమ్మరించబడతాయి. నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను దీవెనకరముగా ఉంచెదను. ఎవరు నిన్ను ఆశీర్వదిస్తారో నేను వారిని ఎవరు నిన్ను ఇబ్బంది పెడతారో నేను వారిని శపిస్తాను. ఈ లోకములో ఉన్న అన్ని వంశపుల వారు నీ నుండి రక్షణ పొందుకుంటారు. ఆమేన్.
అబ్రహాముకు ఇవ్వబడిన విశ్వాసులకు తండ్రి, దేవుని యందు విశ్వాసం ఉంచి విశ్వాసములో విశ్వాస పరిపక్వతలోనికి ప్రవేశించు ప్రతి విశ్వాసికి అబ్రహాము తండ్రి. ఆ అబ్రహాము మీద కృమరింపబడిన ప్రతి దీవెన నీ మీద కృమరింపబడదు. కానీ దేవుడు ఇచ్చిన పిలుపునకు నీ విధేయత ఏంటి నువ్వు ఆలోచించాలి. చాలాసార్లు మన జీవితంలో అనారోగ్యము, అసహనత, అభద్రతా భావం, అసమాధానం, అపరాధ భావం ఇవన్నీ మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. నేను పనికిరాను కదా, నా వల్ల కాదు, నేను చెయ్యలేను. దేవుడు నిన్ను ఆ పనికి ఎన్నుకున్న తర్వాత నీ సామర్థ్యమును దేవుడు నీకంటే ఎక్కువగా లెక్క వేయగలడని నీకు విశ్వాసం ఉండిన ఎడల నువ్వెందుకు ఆ పని చేయలేవు? నువ్వు చేయగలవు. దేవుడు ఎవరి సామర్థ్యపు చొప్పున దేవుడు వారికి తలాంతులు ఇస్తాడు. When much is given, then much is expected. అంతే కదండి. దేవుడు ఎవరికి ఎంత ఎక్కువ ఇస్తాడో తిరిగి అంత ఎక్కువ ఆయన చూపెట్టాలి మనం లెక్కలు. దేవుడు నాకు చాలా ఎక్కువ ఇచ్చేసాడు కాబట్టి నేను చాలా గర్వపడిపోదాము అనుకుంటారేమో చాలా మంది. తప్పు. నీకు ఎక్కువ దేవుడు ఇచ్చింది నువ్వు ఎక్కువ తిరిగి ఇతరులకు ఇవ్వటానికి. దేవుడు నీకు ఎక్కువ జ్ఞానం ఇచ్చింది జ్ఞానహీనులకు ఆ జ్ఞానాన్ని పంచటానికి. నువ్వు ఒక ఉపాధ్యాయుడు టీచ్ చేస్తూ ఉండగా చాలా ఈజీగా గ్రాస్ప్ చేయగలిగిన విద్యార్థికి నువ్వు ఎక్కువ సమయం చెప్పనవసరం లేదు. 2, ఆ విద్యార్థి ఎడల టీచర్ ఎక్కువ శ్రద్ధ వహించనవసరము లేదు. కొంత శ్రద్ధ చాలు. ఎందుకంటే వాడు చదువుకుంటూ ఉంటాడు, నేర్చుకుంటూ ఉంటాడు, పరీక్షలు రాయగలడు. కానీ జ్ఞానమును సంపాదించలేక తన జ్ఞాన విధానాలను నేర్చుకోలేని ఒక బలహీనునికి, జ్ఞానహీనునికి బోధించి, ఎవరు బుద్ధిహీనులు కాదండి, నేర్చుకునే విధానాలు తెలియక మనం ఉన్నామే తప్ప ఎవరు బుద్ధిహీనులం కాదు. ఎలా నేర్చుకోవాలో తెలియక అశ్రద్ధ చేసి నేర్చుకోక మరి ఒక దాని మీద శ్రద్ధ పెట్టి మనము నేర్చుకోలేకపోతున్నామే కానీ ఎవరు బుద్ధిహీనులు కారు. దేవుడు అందరినీ తన స్వరూపములో చేశాడు, జ్ఞానవంతులుగా చేశాడు. ఆయనపై ఆధారపడిన ప్రతి ఒక్కరూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారు. అందుకు కావలసిన ప్రాముఖ్యమైన విషయము విధేయత. దేవుడు పిలిచినప్పుడు నువ్వు విధేయత చూపించాలి. ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేనేం చేయాలి, మీరు చెప్పింది నేను చేస్తాను కదండి. డాక్టర్ సారా కుగ్లర్ జ్ఞాపకం వస్తున్నారు. గుంటూరులో ఆమె పేరు మీదే ఆమె ప్రారంభించిన ఆసుపత్రికి ఆమె పేరే పెట్టారు, కుగ్లర్ హాస్పిటల్ అని. ఇప్పుడు లేదండి, మూసారు. డాక్టర్ సారా అన్నా కుగ్లర్ ఆమె వారి ప్రాంతము నుండి భారతదేశానికి ప్రయాణించే నాటికి ఒంటరి స్త్రీలను భారతదేశానికి పంపటం లేదు. పంపిన ఆమె మెడికల్ డాక్టర్. ఆమె డాక్టర్గా నిన్ను పంపలేమమ్మా అన్నారు. డాక్టర్గా నిన్ను పంపలేమన్నారు. ఆమె ప్రార్థన చేసింది. ఎప్పుడు నిర్ణయం తీసుకుని తెలుసా? డాక్టర్ కుగ్లర్ నేను మిషనరీగా వెళ్ళాలని తన 8వ ఏటలో తను 3వ తరగతి చదువుతున్న ఒక మిషనరీ వాళ్ళ చర్చికి వచ్చి వాళ్ళ సండే స్కూల్లో కూడా వాక్యం చెప్పారట. ఆ రోజు భారతదేశంలో చాలా సేవ ఉంది, మీలో ఎవరన్నా వస్తారా దేవుని సేవకు అని అడిగినప్పుడు సారా హృదయము స్పందించింది. 8 సంవత్సరాల పాప నిర్ణయం తీసుకుంది, నేను పెద్దదాన్ని అయ్యాక భారతదేశానికి వెళ్ళాలని. తను చదువుతూ ఉండగా, హై స్కూల్ కాలేజ్ అంతా చదువుతుండగా తన స్నేహితురాలతో కూడా కలిసి ఎన్నోసార్లు అనుకుని ఉంటది కదా, వాళ్ళ స్నేహితురాలు చక్కగా లోకపు పోకడలు అనుసరిస్తున్నప్పుడు. ఆ రోజుల్లో సినిమా హాల్స్ లేవు గనుక మంచి నాటికలు, డ్రామాస్ ఉండేవి. అందరూ వాటికి వెళ్ళేవారు, తమ లైఫ్ ని ఎంజాయ్ చేసేవారు. కానీ సారా ఏ స్నేహితురాలి ప్రభావము తన మీద పడకుండగా తన 8వ ఏటలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంది. తన 8వ ఏటలో తీసుకున్న 8 సంవత్సరాల పాపకు ఏం తెలుసండి? ఇప్పుడు ఇక్కడ కూడా పిల్లలు ఉన్నారు, 8-9 సంవత్సరాల పిల్లలు. ఏం తెలుసు? ఆ రోజు నిర్ణయం తీసుకుని భారతదేశానికి నేను మిషనరీగా వెళ్తానని మెడిసిన్
డాక్టర్ అయ్యింది, మెడికల్ డాక్టర్గా ముగించుకుంది, గ్రాడ్యుయేషన్ పొందింది. ఆమె భారతదేశానికి వెళ్ళాలనుకుంది. మిషన్ వాళ్ళు పంపమన్నారు. నిన్ను బైబిల్ ఉమెన్ గా పంపుతామమ్మా, డాక్టర్ గా పంపాలంటే మీకు ఆసుపత్రి కట్టాలి, మెడికల్ ఎక్విప్మెంట్ అంతా పంపాలి, దానికి కొన్ని $1,000 ఖర్చు అవుతాయి, అంత నిధి మన దగ్గర లేదు, నువ్వు బైబిల్ ఉమెన్ గా కావాలంటే వెళ్ళు. అలాగే వెళ్తానండి. ఆమె స్నేహితులందరినీ అడిగి $100 పోగేసి స్టెథోస్కోప్, కొన్ని ఎక్విప్మెంట్, మెడికల్ ఎక్విప్మెంట్ కొనుక్కుంది. కొంత డబ్బు ఆమె దగ్గర పెట్టుకుంది. బైబిల్ ఉమెన్ గా గుంటూరుకు వచ్చింది. వచ్చి బైబిల్ ఉమెన్ గా ఉండాల అనేక మందికి, ముస్లింలకు, క్రైస్తవ హిందువులకు ఆమె వైద్యం చేయటం ప్రారంభించింది. ఇక్కడ ఉన్న ఆవశ్యకతను హెడ్ ఆఫీస్ కు ఉత్తరం రాసింది. ఇన్ని వందల వేల లక్షల మంది స్త్రీలు చనిపోతూ ఉన్నారు ప్రసవ సమయంలో, వారికి వైద్యం కావాలి, ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని యేసు చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకోవాలని హెడ్ ఆఫీస్ వారిని ఉజ్జీవపరిచింది. వెంటనే ఫండ్ రిలీజ్ చేశారు. డాక్టర్ సారా అన్నా కుగ్లర్ ఒక డిస్పెన్సరీ ప్రారంభించవచ్చు. మీకు తెలుసో లేదో, ఈ రోజుల్లో అక్కడ ఇక్కడ 2 క్లినిక్లు రన్ చేయాలంటే చాలా కష్టం కదా డాక్టర్ గారు? ఒకే డాక్టర్ గారు 2 క్లినిక్లు రన్ చేయాలంటే చాలా కష్టం. డాక్టర్ సారా గుంటూరు, చీరాల, తెనాలి 3 హాస్పిటల్స్ ని ఆమె రన్ చేసేవారు. ఆమె గుంటూరులో వేకువజామున 3 గంటలకు బయలుదేరి విజయవాడ చేరుకొని, విజయవాడ నుండి మళ్ళీ ఆమె చీరాల వెళ్లి, ఆ రోజు ఇప్పుడు ఉన్న ట్రైన్ రూట్స్ అన్ని లేవు, రవాణా వ్యవస్థ లేదు అప్పుడు. ఆమె చీరాల వెళ్లి, చీరాలలో ఉదయం 8 గంటలకు ఆమె క్లినిక్ స్టార్ట్ చేసి, సాయంత్రం 6 వరకు క్లినిక్ రన్ చేసి, మరలా 7 గంటల రైలు ఎక్కి ఆమె విజయవాడ దిగి, విజయవాడలో మరొక రైలు ఎక్కి, మధ్యరాత్రి 2:30కు తెల్లవారుజామున ఆమె గుంటూరు చేరుకొని, మరలా ఉదయం 6 గంటలకే ఆమె మరలా చాపెల్కు వెళ్ళేవారట. ఆమె శ్రమ కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసింది. కారణం ఒకటే, తన 8వ ఏట ప్రభు పిలుపును అంగీకరించి విధేయురాలైంది డాక్టర్ సారా కుగ్లర్. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన పిలుపుని నువ్వు అసలు వినగలుగుతున్నావా? అసలు నువ్వు ఏ పనికి పంపబడ్డావు? సేవకు పంపబడ్డావా? సేవకులకు సహకరించడానికి పంపబడ్డావా? ప్రవక్తగా ఉండటానికి పంపబడ్డావా? సేవకునిగా ఉండటానికా, బోధకునిగా ఉండటానికా, చిన్నపిల్లల మధ్య పరిచర్య, మిషనరీగా వెళ్ళటానికా? నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఉద్యోగము, దేవుడు మనకిచ్చిన ఉద్యోగము సేవకు సహకరించటానికే మన ఉద్యోగాలు, మన ఆర్థిక వనరులు తప్ప, మనము బ్రతికి ఉన్నత స్థితికి వెళ్ళిపోయి నేను ఎంజాయ్ చేయాలి నా లైఫ్ ని, నేను సెటిల్ అయిపోవాలి అని ఉద్యోగాన్ని వేరే దృక్పథంలో చూసేవారు ఎవరైనా ఉంటే ఐఎమ్ వెరీ సారీ. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మనకిచ్చిన ఉద్యోగాలు, మనకిచ్చిన పోషణ, మనకు కావలసినంత మనము పోషింపబడి తిరిగి దేవుని సేవకి ఇవ్వటానికి మన ఉద్యోగాలు. అలాగని మీరందరూ తీసుకొని వచ్చి సేవకి ఇచ్చేయనని నేను చెప్పుట కాదు. మీకు దేవుడు ఇచ్చిన ప్రేరేపణ కొలది మీరు దేవుని పని చెయ్యటానికి మనకు ఉద్యోగాలు. అందుకే పౌలు కూడా తను పరిచర్య చేస్తూ తను డేరాలు కుట్టుకుంటూ పనిచేశాడు కదండి. క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చినప్పుడు కొంతమందికి ఫండ్ ఉండేది. విలియం కేరీ గారికి ఫండ్ లేదు. విలియం కేరీ గారు కలకత్తా వచ్చారు, ఆయనకు ఫండ్ లేదు. ఆయన అసలు భారతదేశంలోకి రానివ్వలేదు. ఎందుకంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఆయన్ని మిషనరీలు రావటానికి ఇంకా బిల్ పాస్ అవ్వలేదని చెప్పారు. 1815వ సంవత్సరంలో బిల్ పాస్ చేశారు. అప్పుడు ఆయన భారతదేశానికి కూడా సేవ చేశారు. కానీ ఆయన డెన్మార్క్ డానిష్ స్థావరంలోనే ఉండిపోయారు, శ్రీరాంపూర్లో. ఆయనకు ఫండ్ లేదు. ఆయన తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. ఒకవైపు భార్య పోరు, ఎందుకు తీసుకొచ్చావు నన్ను ఇక్కడికి, నా బిడ్డల్ని ఎందుకు నువ్వు ఒక్కొక్కరిగా చంపుతున్నావు? బిడ్డలు చనిపోతున్నారు. రాగానే పెద్ద కుమారుడు చనిపోయాడు, తర్వాత 11 నెలల బాబు చనిపోయాడు.
ఒక్కొక్కరిగా పాప చనిపోయింది, ఒక్కొక్కరిగా పిల్లలు చనిపోతూ ఉన్నారు. నా బిడ్డలు ఎందుకు చంపుతున్నావు, ఒక్కొక్కరు నన్ను ఎందుకు తీసుకొచ్చాను ఇక్కడికి? ఆ దేశంలో నేను చక్కగా ఉండేవాడిని కదా, లండన్ లో ఉండేదాన్ని. బిడ్డలందరూ చనిపోతున్నారు. భార్య పిచ్చిదైపోయింది. భార్యను పక్క గదిలో కట్టేసి యువతల గదిలో ఈయన బైబిల్ తర్జుమా చేసుకుంటూ ఉండేవాడు. ఎక్కడివి డబ్బులు అంటే, ఆయన సంస్కృతం నేర్చుకున్నాడు. సంస్కృతం నేర్చుకొని భారతీయులకు సంస్కృతం బోధించటానికి ఆయన ఉపాధ్యాయుడిగా చేరాడు. బెంగాలీ నేర్చుకున్నాడు, బెంగాలీ బోధించేవాడు. మంచి జీతం ఆయనకు వస్తుంది. ఆ తరువాత రోజుల్లో ఫండ్ రావడం స్టార్ట్ అయింది. తొలి దినాల్లో చాలా కష్టపడాడు, తినడానికి తిండి లేకుండా. ఎందుకు అంత కష్టపడాలి? లండన్ లో మంచి జీవితం ఆయనకు ఉండేది కదా. దేవుడు పిలుపునిచ్చాడు, నువ్వు భారతదేశానికి విధేయత చూపాడు. ఈరోజు నీ పిలుపునకు నీ విధేయత ఏంటి? అసలు నువ్వు ఏ పనికి పిలువబడ్డావో అసలు నీకు తెలుసా? ఏదో జీవించాను, తల్లిదండ్రులు జన్మనిచ్చారు, చదువుకున్నాను, ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం చేశాను, లేదా రిటైర్ అయ్యాను, లేదా వయసు అయిపోయింది. నీ జీవితము ఇక్కడితో సరిపెట్టుకున్న దేవుడు నీకు ఇచ్చిన పిలుపు స్పష్టత కావాలి. ఈ రోజున నువ్వు ఆ స్పష్టత ఖచ్చితంగా పొందుకోవాలి. దేవుణ్ణి అడగాలి, ప్రభువా ఏ పని నిమిత్తం నన్ను ఈ భూమి మీదకి మీరు తీసుకొచ్చారు, ఆ పని ఏంటి? ఆ పని నేను చేస్తున్నానా లేదా నేను ఇష్టానుసారంగా ఉన్నానా? గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ దేవుడు నిన్ను పంపిన పనిని నువ్వు చేయకుండా ఉంటే, ఇప్పుడు నీ వయసు ఎంతో అన్ని సంవత్సరాలు నువ్వు వేస్ట్ చేసావని అర్థం. నీ సర్వీస్ రిజిస్టర్ లో, పరలోకంలో నీ సర్వీస్ రిజిస్టర్ లో ఈ సర్వీస్ అంతా కలవదు. అర్థమవుతుందా? ఎన్ని ఇయర్స్ నువ్వు వేస్ట్ చేసావో దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా, ఇదంతా నీ సర్వీస్ లో ఉండదు. ఇప్పటి నుండే సర్వీస్ స్టార్ట్ అవుతుంది. ఏమైతే ఏముంది అంటే పెన్షన్ తక్కువ వస్తుందండి, అంతేనా? సర్వీస్ తక్కువ ఉంటే పెన్షన్ తక్కువ వస్తుంది. ఎక్కడ? పరలోకంలో, ఇక్కడ కాదు. రాత్రి చెప్పాను, ఒక భక్తుడు వెళ్ళాడట, చాలా సంతోషిస్తున్నాడట. ఆయన తన భార్యను చూడాలనుకుంటే చాలా పెద్ద ఇంట్లో మహల్లో ఉందట ఆమె. నా ఇల్లు నువ్వు ఇంకా కాదు బాబు, నీ భార్య తెమ్మంది నేను ఒకసారి పరలోకానికి, అది తెచ్చాము, నీకు ఇంకా సమయం ఉంది, చూసేసి వెళ్ళిపోవాలి, అయితే నా ఇల్లు చూపిస్తారా అని అడిగాడు. అందులో ఏముందయ్యా, రా చూపిస్తాను. ఏసై తీసుకెళ్లారట. తీసుకెళ్తే దారిలో వెళ్ళేటప్పుడు స్కావెంజర్ ఒక ఆమె ఆయన పనిచేసే చర్చిలో బాత్రూములు కడిగే ఆమె ఇల్లు చూశాడట. ఆహా, ఎంత బాగుంది, ఈ బాత్రూములు కడుక్కునే దాని ఇల్లే ఇంత బాగుంటే ఆ చర్చికి పాస్టర్ని కదా నేనెంత. ఆయన చూపించాడట, ఏసై ఇదో నీ ఇల్లు, దానికి రూఫ్ లేదట, గోడలు ఇంకా సరిగా లేవట. ఇదేంటి ప్రభువా, నేను చాలా, నువ్వు లోకములో కష్టపడాలి, నువ్వు నా కొరకు సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు, అక్కడ నువ్వు పడే ప్రతి ప్రయాస ఇక్కడ అన్ని కూడా కట్టబడుతుంది ఇటుకలుగా. ఇంకా నీకు సమయం ఉంది నాయన, నువ్వే కంగారు పడుకో, వెళ్ళు త్వరగా అని పంపిస్తారట కదండి. ఇక్కడ నీవు, అందుకే అన్నాను, అక్కడ పెన్షన్ తక్కువ వస్తుంది సర్వీస్ రిజిస్టర్ సరిగా లేకపోతే. ఒకవేళ ఇప్పటికీ నీవు దేవుడు ఇచ్చిన చిత్తాన్ని నెరవేర్చకుండా నీ ఇష్టానుసారంగా నీ ప్లాన్స్, నీ ఫ్యూచర్ ప్లాన్స్ నువ్వు ఏర్పాటు చేస్తూ, దేవుని చిత్తములో ఉంటాను ప్రభువా, నీ చిత్తాన్ని నాకు బోధించు నాయన, నీ పాదములు చేరి నేను నెమ్మది పొందుకుంటాను. మన రాత్రి ప్రార్థన చేస్తుంటే నాకు అనిపించింది, చాలా అంటే సమాధానం చాలాసార్లు హృదయం అంతా ఆందోళనగా ఉంటుంది. ఏవేవో ఆలోచనలు, ఆందోళన, బాధ హృదయం నింపబడినప్పుడు ఎక్కడికి నేను వెళ్ళాలి? సమాధానం అంటే ఇంకా ఉన్న అసమాధానం అంతటినీ అధిగమించిన గొప్ప సమాధానం, నా మనసు మానసిక స్థితి అంతా ఒక్కసారి సంతోషించగలిగిన ప్రదేశం ఎక్కడ ఉంది అని నేను ఆలోచిస్తుంటే నాకు తడుతుంది. యేసు రొమ్మును ఆనుకున్నప్పుడు నీకు ఆ సమాధానం, యేసు రొమ్మున నీవు ఆనుకున్నప్పుడు. అందుకే ఒక పాట ఉంటుంది, యేసు నీ చేతులందు యేసు నీ రొమ్మున అని మన కీర్తన పుస్తకంలో
చనిపోయి మరణించినప్పుడు భూస్థాపన కార్యక్రమంలోనే పాడుతారు. మనం ఇండియన్స్ కదా, మనకు ఆ పాట ఇక్కడ పాడకూడదు, ఈ పాట అక్కడ పాడకూడదు, తుమ్మితే వెళ్ళకూడదు, పిల్లి వస్తే దాటకూడదు, ఇవన్నీ ఉంటాయి. చాలా ట్రెడిషనల్ క్రిస్టియన్ లైఫ్ మనది. వాటిలోనే మగ్గిపోతున్నామేమో. చూసుకోండి, యేసుని చేతులందు యేసుని రొమ్మున. ఈ లోకపు యొక్క బాధలన్నీ నిన్ను బాధించు వేళ దేవుని పిలుపును నువ్వు గుర్తించి ముందుకు వెళ్ళినప్పుడు నీకు తగిలే ప్రతి అడ్డంకిని యేసు అధిగమింప చేస్తాడు. ఆ సమయంలో నీకు కలిగే బాధ, నీ హృదయం బరువెక్కిన వేళ నీకు సమాధానం ఎక్కడే? యేసుని రొమ్మున ఆనుకున్నప్పుడు దొరుకుతుంది. అలాంటి కృప పరిశుద్ధాత్ముడు మీకు దయచేయుగాక. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. దహన బలి నీకు నానిష్టము, మరియు దైవ బలులు విరిగిన యాత్మయే. యెహోవా దేవా విరిగి నలిగిన యటి హృదయమలక్ష్యము చేయము, నీ కటాక్షముతో సియోనుకు ఇప్పుడే నెరరు తోడను మేలు సేయుము. ప్రకటముగను యెరూషలేమునకు ప్రాకారములను కట్టించు. అంతట నీతియుక్తములో బలులు యాగములు సర్వాంగ హోమము. లేతో ఈశ్వరందో బలిపీఠము మీద నిన్ను కూడిన జనులర్పింతురు. దహన బలి నీకు నానిష్టము, మరియు దైవ బలులు విరిగిన ఆత్మయే. దయచేసి కూర్చోండి.